హలో గైస్, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఎందుకు వచ్చిందని అడగండి. ఎందుకంటే అది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. నా ఫోన్ పోయింది, సో కొత్త ఫోన్ కొనుక్కున్నాను. అండ్ ఈరోజు అయితే అరకు ట్రిప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో. సో ఈ జర్నీలో మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను, వచ్చేయండి. ఫస్ట్ స్టాప్ అయితే ఎస్కోట్ అన్నమాట. అక్కడ ఆగి అందరూ టిఫిన్ చేస్తాము. టిఫిన్ చేసి ఇంకా అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో అరకు వెళ్తున్నప్పుడు చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. సో అన్నీ కవర్ చేస్తాం అన్నమాట. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. అండ్ అదేంటో గైస్ తెలీదు, వెళ్ళక చాలా రోజులకి ఒక ట్రిప్కి వెళ్తే అదేదో కరెక్ట్గా ఇటుకల పండగ అంట. ఎక్కడ పెడితే అక్కడ చెక్ పోస్టులు వేస్తుంది. కిలోమీటర్కి ఒక 10-15 టైమ్స్ అయితే ఆపేస్తున్నారు. చిరాకు వచ్చింది ఫుల్గా. సో అదంతా దాటుకొని ఫైనల్గా బుర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాం. జస్ట్ క్లైంబింగ్. చెప్పరా. ఆల్రెడీ ఫ్యామిలీతో 2 times వచ్చాను గైస్. కాకపోతే బుర్రా కేవ్స్ లోపలికి వెళ్ళలేదు మరి, ఎందుకంటే వాళ్ళందరూ నడలేదు కాబట్టి. సో ఫ్రెండ్స్తో వచ్చాం కాబట్టి లోపల వరకు వెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాం అన్నమాట. సో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. అంతా అంటుంది కదా, ఇంకెంత అంటుంది. ఎలా ఇక్కడ ఫుల్ ఎక్కడ పడితే అక్కడే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారన్నమాట. ఫొటోస్ తీస్తున్నారు. కావాలంటే మనీ పే చేసి తీసుకోవచ్చు. కాకపోతే మాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు. మా ఫోన్స్లోనే బాగా వస్తున్నాయి. సో ఇంకా మేమే తీసుకున్నాం అన్నమాట ఫొటోస్. అది అప్లోడింగ్ యూట్యూబ్లో. ఇక్కడ బాగుంది. సో ఫైనల్లీ బుర్రా కేవ్స్ ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. ఒక టికెట్ 80 రూపీస్ అన్నమాట. సో నలుగురు వెళ్ళాం కాబట్టి మాకు 320 అయింది. బయట చాలా స్టాల్స్ ఉంటాయి, మీరు ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. హ్యాట్స్ అలాంటి కీ చైన్స్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఎండ అయితే ఫుల్గా ఉంది గైస్. ఈ ఎండకైతే మొహాలు అందరూ మాడిపోయి ఫుల్ చిరాకు ఉందన్నమాట. బట్ ట్రావెలింగ్ చేయాలంటే ఎండ కామన్ కదా, ఏం చేయాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది గైస్. ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ టైం చూసుకొని వెళ్తే ఇంకా వ్యూస్ అయితే బాగుంటుంది అన్నమాట. బట్ ఏం చేయలేం. సో ఇది కూడా బాగానే ఉంది, అంటే యావరేజ్ అన్నమాట. అది అంత సూపర్గా ఏం లేదు. ఇంకా వాటర్ ఫాల్స్ చూసిన తర్వాత ఇంకా అరకు అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వెళ్ళే దారిలోని సిబిఎం చర్చ్ ఉంటుంది, ఫేమస్ అని అన్నీ చెప్పాడు అనమాట. సో
ఇంకా అది కూడా ఎలాగ వెళ్ళే దారిలోనే కదా కవర్ చేసేద్దామని ఇంకా అక్కడికి కూడా వెళ్ళాం. ఆ వాటర్ ఫాల్స్ స్టెప్స్ ఎక్కి దిగినప్పటికీ వీళ్ళిద్దరు ఓపిక అయిపోయిందన్నమాట. సో మెల్లిగా నడుచుకుని వెళ్తున్నారు ఎక్కాలా వద్దా అనుకొని. సో ఫైనలీ చర్చ్ లోపలికి అయితే వచ్చేసాం. ఎస్పెషల్లీ ఇది 1939లో కట్టారంట చర్చ్, పక్కన బోర్డు ఉంది రాసి. సో చర్చ్ అయితే అదిరిపోయింది, లోపలికి కూడా వెళ్ళి చూసామన్నమాట మొత్తం. చర్చ్ చూసి అలా బయటకు వచ్చినప్పటికీ ఇక్కడ ఒక చెట్టు కనిపించింది అనమాట. సో ఈ చెట్టు అయితే చాలా బాగుంది. సో అందరం కలిసి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం, అవి కూడా బాగా వచ్చాయి అనమాట. సో ఫైనల్లీ ఈ చర్చ్ అయితే కవర్ చేసుకొని ఇంకా అరకుకి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఈ రోడ్డు కొత్తగా వేసేదంట, సూపర్ ఉంది అనమాట. కానీ ఒకటే దారుణం, రోడ్ల మీద కూడా ఆపేస్తున్నారు చేసి. ఇదేదో ఇటుకల పండగ కాదు కానీ మా షాక్ వచ్చింది, దీనివల్ల గంట లేట్ అయ్యి ఉంటుంది ఈజీగా. సో అక్కడ నుంచి ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ ప్లేస్లో ఆగామన్నమాట. సో ఈ ప్లేస్లోనే మళ్ళీ బాగుందని చెప్పి వచ్చాము. ఇక్కడ స్టార్టర్స్తో స్టార్ట్ చేసి ఇంకా బిర్యానీతో ఎండ్ చేసాం అన్నమాట. తినేసిన తర్వాత ఇంకా ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంకా చాపరాయి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇది కూడా మొత్తం బాగుంది గైస్, కాకపోతే ఏంటంటే ఇది సీజన్ కాదేమో, చాలా వాటర్ తక్కువ ఉందన్నమాట. బట్ వ్యూస్ అయితే బాగుంది. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్, మాకైతే 400 అయింది. వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉంది. సో అక్కడే కొంచెంసేపు అలాగా నీటిలో ఆడుకొని అలాగా ఫుడ్ అయితే అక్కడ ఆర్డర్ ఇచ్చేసాం అన్నమాట వచ్చినప్పుడే. ఎప్పుడు బ్యాంబూ చికెన్ తిందాం అనుకున్నాను కానీ అవ్వలేదు లాస్ట్ 2 times కూడా. ఈసారి ఎలాగైనా తినాలని అక్కడే ఆర్డర్ పెట్టేసాను వస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ పైన అయితే డ్యాన్సులు కూడా వేస్తున్నారు అనమాట. సో అది కూడా అలాగ కొంచెంసేపు చూసేసి ఇంకా బయటికి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఆల్రెడీ ముందే ఆర్డర్ ఇచ్చేసాం కాబట్టి మేము బయటికి వెళ్ళే టైంకి రెడీ చేసి ఉంచదన్నమాట బొంగులో చికెన్. సో ఎలాగైనా తినాలని చెప్పి ప్లాన్ చేసి 500 grams తీసుకున్నాం, అదే మినిమం అంట. అది 350 అయ్యింది. సో నలుగురికి ఫుల్గా సరిపోయింది. నేనైతే 2 pieces తిన్నాను, నాకైతే ఫుల్ ఎక్కువైపోయింది. వాళ్ళు తిన్నారు మిగతావి. టేస్ట్ కూడా ఓకే, మరి సూపర్ ఏం కాదు, బట్ యావరేజ్. అంటే ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. కాకపోతే ఫుల్ బోన్స్ ఉన్నాయి, సో పర్లేదు. అక్కడ తినేసి ఇంకా వైజాగ్కి అయితే రిటర్న్ అయిపోయాం మళ్ళీ. खुद से जरा लापता हूँ, तुम्हें घर मिलूं तो बता देना, खो न जाना मुझे देखते आँखें. సో గైస్ ఫైనల్గా మన ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9:30కి వచ్చాను. ఫుల్ టైర్డ్ అనమాట. వాటర్ ఫాల్స్ ఎక్కి దిగి చాలా టైర్డ్ అయిపోయినాం. అండ్ బుర్రా కేవ్స్ కూడా. అండ్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు పడుకుంటే నేను పడుకుంటాను. బాయ్. ఓ షిట్, ఒకటి చెప్పడం మర్చిపోయింది. అర్జెంట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు పడుకోండి.